వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ ప్రస్తుతం మనం నాగచైతన్య, సమంత ఇష్యూ గురించి కొండా సురేఖ గారు అంటే మినిస్ట్రీ పదవిలో ఉండి గూడా ఆవిడ ఒక వ్యాఖ్యలైతే చేయడం జరిగిందనమాట. చాలా అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు ఒక మినిస్టర్ పొజిషన్‌లో ఉండి. సార్ దీన్ని ఎలా చూస్తారు సార్? చాలా జ అసహ్యమైన కొండా సురేఖ ఒక మంత్రిగా మాట్లాడిన మాటలుగా లేవు. ఒక కంత్రి మాటలుగా ఉన్నాయి. మాట్లాడేటప్పుడు ఒక మంత్రిని నేను, ఒక 5,00,00,000 తెలంగాణ ప్రజల ప్రతినిధిని నేను. పార్టీలో ఉన్నాను. మన పరువు తీసుకునే విధంగా, మన పరువు మనం తీసుకునే విధంగా ఉండకూడదు. సో, గౌరవంగా ఒక మంత్రి గారు మాట్లాడారంటే దాన్ని ప్రేక్షకులు, వీక్షకులు గౌరవంతో వినాలి. గౌరవంతో చూడాలి. నువ్వు ఇలా మాట్లాడితే నీకున్న గౌరవం ఉన్నదే అంతంత మాత్రం గౌరవం. ఎందుకంటే నీవు గతంలోనే చాలా విన్యాసాలు చేశావు నువ్వు. రోషయ్య గారు లాంటి సీనియర్ మంత్రి ఆయన మొహం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు అని పరుష పదాలు మాట్లాడి, ఆ తర్వాత మళ్ళీ ఆయన సీఎం అవగానే ఆయన పక్కన వెళ్ళి నుంచున్నావు. కనుక నీ చేష్టలు, వేషాలు అన్నీ తెలుసు ప్రజలకి. అయినా సరే వాళ్ళ మంత్రి, అప్పుడు మంత్రి కాదు, ఇప్పుడు మంత్రి అయ్యాక కనుక కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేస్తావు, కాస్త కల్చర్ మెయింటైన్ చేస్తావు, కాస్త సంస్కారం చూపిస్తావు అని అనుకుంటారు ఎవరైనా. కానీ నువ్వు నీ మాటల్లో, నీ ఆరోపణలో సంస్కారం లేదు. ఒక బాధ్యత లేదు, ఒక ఆ, ఆధారాలు లేవు. చాలా చిల్లరతనపు ఆరోపణలు, చిల్లర భాష. నాగార్జున గురించి ఎంత మాట మాట్లాడతావమ్మా నువ్వు? నీ బతుకెంత? నువ్వేంటి నా దగ్గర నాగార్జున అక్కినేని కుటుంబాన్ని గురించి ఇలాంటి ఇంత చీపు మాటలా? ఆయన పంపిస్తారు. ఆ మాట అనటానికి కూడా, రిపీట్ చేయడానికి కూడా అసహ్యం వేస్తుంది. ఏం చిల్లర భాష? ఏ జే ఏ ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు నువ్వు? ఆ? ఇదే భాష? ఇదే నీకు నేర్చుకుంది? నీ జీవితంలో అనుభవాలు ఇలాంటివి? ఏం మాట్లాడుతున్నావు? అంత చీప్ మాట, చిల్లర మాట. అసహ్యంగా వినటానికి, మళ్ళీ ఆ మాట రిపీట్ చేయడానికి కూడా నోడట్లు. అక్కినేని కుటుంబం ఎలాంటి కుటుంబం? తర్వాత 50 ఏళ్ళుగా ఆ కుటుంబానికి ఒక విలువ ఉంది. వాళ్ళ విలువ ఇలా చిల్లర వేషాలు ఎప్పుడూ వేయలే. వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నది చూసుకుంటాం, గౌరవంగా వెళ్ళిపోవడం తప్పితే. ఇప్పుడు పెళ్ళి నాగార్జున పెళ్లి చెడింది, ఇమ్మీడియట్గా గౌరవంగా విడాకులు తీసుకున్నాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఇన్ని సంవత్సరాలుగా. అలాగే చేతు పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరి మధ్య ఏదో తేడాలు వచ్చాయి, ఇద్దరు అంగీకారంతో విడిపోయారు. మళ్ళీ ఇంకో అతని జీవితం అతను, అమ్మాయి జీవితం అతను. ఈ వీటిని వాళ్ళిద్దరు చెడగొట్టిన ఈయన కేటీఆర్ ఏం తెలుసు నీకు? నీకేమన్నా వచ్చి చెప్పిందా? ఏమన్నా సమంత వచ్చి చెప్పిద్దా మా ఇద్దరికి చెడిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి, ఇది కేటీఆర్ అని? లేకపోతే చేతు వచ్చి చెప్పాడా మీ ఇద్దరు చెడిపోవడానికి కేటీఆర్ కారణం అని? ఎవరు చెప్పారు నీకు? ఏ ఆధారాలతో ఆ మాట అంటున్నావు? బుద్ధి జ్ఞానం ఉండాలి. కానీ పైగా కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశాడా? ఎవరు చెప్పారమ్మా నీకు డ్రగ్స్ అలవాటు చేశాడని? నువ్వు చూసావా? నువ్వేమన్నా రూమ్లోంచి తొంగి చూసి, కర్టెన్ చాటు నుంచి, తలుపు చాటు నుంచి ఈ దొంగ చూపులు చూసి రహస్య కెమెరాను పెట్టి తీసావా? ఎవరు ఇక రూమ్లో తొంగి చూడటం, ఇతరుల ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళ రూమ్లోకి తొంగి చూడటం, వాళ్ళ బెడ్రూమ్లోకి తొంగి చూడటం, అలాంటి చిల్లర అలవాటు నీకేమైనా ఉందా? ఏం తెలుసుకుని మాట్లాడుతున్నావు మాట? ఆయన డ్రగ్స్ అలవాటు చేశాడని ఏదో ఒక సాక్ష్యం బయటపెట్టు, ఇలా పలానా వాళ్ళకి అలవాటు చేశాడని చెప్పు. ఆయన వల్ల అనేక హీరోయిన్లట పెళ్లి చేసుకున్నారట ఈయనకి భయపడి. బుద్ధి ఉందా? ఏ హీరోయిన్ చెప్పింది నీ దగ్గర? ఏ హీరోయిన్ నీ దగ్గర వాపోయింది? ఏ హీరోయిన్ నువ్వు ఓదార్చావు? మేము సినిమా ఫీల్డ్లో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాం, ఇన్ని తరాలుగా ఉన్నాం. మాకు తెలియని హీరోయిన్ నీ దగ్గర వచ్చి చెప్పిందా? హీరోయిన్ అలాంటిది ఏదంటే మా దగ్గర చెప్పుకుంటుందమ్మా, మా సినిమా ఫీల్డ్లో మాకు చెప్పుకుంటుంది నాకు ఇలాంటి జరుగుతుందని. మీ దగ్గరికి వచ్చి ఏడవదు. మీ రాజకీయ నాయకులేమో, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరు పెద్ద సుతపూసలని మేము ఎవరు నమ్మట్లా. మీరు మీ దౌర్భాగ్యపు రాజకీయాలు ఎక్కడికక్క ఏ ఎండక గొడుగు పట్టే రాజకీయాలు ఎవరి పక్కన ఎప్పుడు ఉంటారో, ఎవరు తోకగా ఎప్పుడు ఉంటారో, ఎవరి మెడ మీద కత్తి ఎప్పుడు పెడతారో, వెన్నంటే ఎవరో ఎప్పుడు ఉంటారో, వెన్నుపోటు ఎప్పుడు పొడుస్తారో మీ రాజకీయాలే. అంటే కేటీఆర్ గారిని అంటే రాజకీయంగా ఎదుర్కోలేక అంటే తనని ఎవరో ట్రోల్ చేస్తున్నారని ఇది ఇష్యూ డైవర్ట్ చేయడానికి గానీ, కేటీఆర్ గారి మీదకి అంటే రకుల్ ప్రీత్ సింగ్ గాని, ఇలా సమంత ఇలా పేర్లు మెన్షన్ చేయడం అనేది ఎంతవరకు మీరు కరెక్ట్ అనుకుంటున్నారు? కరెక్ట్ కాదు. ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు. రుణమాఫీ ఏమైంది? 47,00,00,000 డబ్బు రుణమాఫీ చేయాలంటే 17,000 కోట్లు చేసేసి రుణమాఫీ అయిపోయిందని ప్రగల్భాలు ప్రజలు అడుగుతున్నారు. నల్గొండలో ఎక్కడ పడితే అక్కడ అడుగుతారు. మాకు రాలేదు అని. ఐదు 5 ప్రామిస్లు అన్నారు. 5 సంక్షేమ పథకాలు. ఏది ఒక్కటి హాఫ్గా ఉన్నది, ఏది అవ్వలేదు. ఒక ఎలక్షన్ అయినా రిజల్ట్ వచ్చిన మూడో రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు. ఒకటి అలా అమలు కావట్లా. ప్లస్ హైడ్రా. ఇవాళ హైడ్రాని ఒక రాజకీయంగా వాడుకుని చేస్తున్నట్టు. హైడ్రా అనేది పేదల ఇల్లు కూల్చడం హైడ్రానా?
పేదల ఇల్లు కూలిస్తే వాడు జీవితం అంతా కష్టపడి వాడి రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి ఒక పూట తిని ఒక పూట తినకుండా రూపాయి కూడబెట్టుకుని ఒక ఇల్లు కొనుక్కుంటే వాడికి ఆ పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? మీరే కదా కరెంట్ ఇచ్చారు, మీరే కదా వాటర్ ఇచ్చారు, మీరే కదా డ్రైనేజ్ ఇచ్చారు. ఈ అన్ని పర్మిషన్లు ఉంటే వాడు నమ్మాడు, కొన్నాడు. మీరే ఆ రోజు ఇవన్నీ ఇచ్చినప్పుడు 2020 ఏళ్ల క్రితం మీ హయాంలో, మీ కాంగ్రెస్ హయాంలో ఈవెన్ అన్కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చింది మీ కాలంలో, మీ 2010లో. అంటే మీరేమో అప్పుడు డబ్బులు తిని పర్మిషన్లు ఇచ్చేస్తారు. డబ్బులు దోచుకుని మీ ఆఫీసర్లు పంది కుక్కుల్లాగా డబ్బులు తిని పర్మిషన్లు ఇస్తారు. ఇవాళ మీరు మళ్ళీ వాటిని తప్పు అని మీరు కూలుస్తారు. మీరే కూలుతారు, మీరే జోలపాడతారు, మీరే పంది కుక్కులా మేసి మీ ఆఫీసర్లు అరెస్ట్ చేయండి ముందు. వాళ్ళకి లేబర్ని పగలగొడతారా, వాళ్ళ గుండెల్ని గాయపరుస్తారా, వాళ్ళ కడుపుల్లో తత్తారా మీరు? మీ ఇదే హైడ్రా. మీరు వాళ్ళకి పేదలకు తప్పుడు చేయండి, హైడ్రా చేయండి, వాళ్ళకి ఆ పునరావాసం కల్పించండి, ఆ లేబర్కి ఆ పేదలకి పునరావాసం కల్పించేయండి. అవి చేయరా, కూలుస్తారా ఇష్టం వచ్చినట్టు పేదల్ని? మళ్ళీ మీ తాలూకు అంటే కసి తీర్చుకుంటున్నారా? రంగారెడ్డి జిల్లాను గ్రేటర్ హైదరాబాద్ మీకు ఓట్లు వేయలేదు, మీకు ఒక్క సీటు కూడా రాలేదు ఇక్కడ, అందుకని కసి తీర్చుకుంటున్నారా ప్రజల మీద? మాకు ఓట్లు వేయని ప్రజలు మీరు కనుక మీ కర్మ మీరు అనుభవించడం చేస్తున్నారా? రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారా మీరు? పేదలంటే ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం, పేదల శోకం ఘోర శాపం ఆరిపోవని అగ్నికణం, మీరు దహించుకుపోతారు. కష్టజీవుల కన్నీళ్లు కార్చిచ్చులా రగులుతుంది, తెలుసుకోండి. ఎవడు ఈ చరిత్రలో పేదల కడుపు కొట్టినవాడు, కష్టజీవులు కన్నీళ్లు తెప్పించినవాడు బతికి బట్ట కట్టాల ఈ చరిత్రలో. మీరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, సర్వనాశనం అయిపోతారు మీరు. సరే, ఇప్పుడు ఈ అక్కినేని కుటుంబం మీద ఈమె చేసిన ఇలాంటి మాటలు, వ్యాఖ్యల్ని గానీ, అంటే ఆమెని చాలామంది రాజీనామా చేయాలి అని చెప్పి ట్విట్టర్‌లో వీటిలో కూడా పోస్టులు పెడుతున్నారు. దీనిపైన అంటే సారీ కూడా చెప్పినట్టు ఒక ట్వీట్ కూడా ఏదో చూసినట్టున్నాం. సారీ చెప్పటం కూడా చెప్పినట్టు చెప్పింది. ఆయనకి సారీతోటి సరిపోలేదమ్మా. ఆయన కమెంట్ ఓన్లీ నాగార్జున మీదే కాదు, కేటీఆర్ మీద చేసింది అసభ్య కమెంట్లు. అర్థపర్థం లేదు, ఆధారాలు లేని వాటికి సారీ చెప్పాలి, వాటికి క్షమాపణ చెప్పాలి. నా కోపం ఉంది, నేను కోపం కొద్దీ మాట్లాడానంటే మాకు కోపం ఉంది, మేము చాలా మాట్లాడచ్చా? సంస్కారం ఉండాలి. నీ కోపం వస్తే రాజకీయంగా మాట్లాడు. లేనిపోయిన ఆడపిల్లల జీవితం, ఎందరు హీరోయిన్లు ఆడపిల్లల జీవితాలంటే నాశనం చేశాడట. చెప్పు, ఎందుకు ఈ పచ్చి అబద్ధాలు, ఆధారాలు ఉంటే చూపించు. ఎస్, ఆధారాలు కనుక నువ్వు చూపిస్తే ఐ విల్ సవాల్ చేసి చెప్తాను, నువ్వు ఆధారాలు చూపించు, నేను నిలబడి అడుగుతాను కేటీఆర్ గారిని, ఏంటంటే మీ మీద ఇంత గౌరవం ఉంది, ఈ పనులు ఏంటి, ఇదిగోండి ఆధారాలు అడుగుతాను, చూపించు దమ్ముంటే. అబద్ధాలు, ఆరోపణలు తప్పితే, ఒక అర్థం పర్థం లేని ఆరోపణలు తప్పితే, సిగ్గుమాలిన ఆరోపణలు తప్పితే, సంస్కారం హీనమైన ఆరోపణలు తప్పితే ఏముంది మీ దగ్గర ఆధారాలు? పిచ్చి ఆరోపణలు చేసేయటం, హిట్ అండ్ రన్, రాయేసేయటం, గుడ్డకాల్చి వేసేయటం, వాళ్ళు దొరుచుకుంటారు. ఈ రాజకీయాలు మానేయండి. ఆ రాజకీయాలు మీతో పెట్టుకోండి. మా సినిమా ఫీల్డ్ మీదకి మా అక్కినేని ఫ్యామిలీ, ఇక్కడ ఈ సినిమా ఫీల్డ్లో అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, గట్టమనేని ఫ్యామిలీ అంతా ఒక నిర్దిష్టమైన విధానంలో బతికిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు చాలా గౌరవంగా బతికిన వాళ్ళు. మీలాగా చిల్లర బతుకులు కాదు వాళ్ళవి, మీలాగా ఎక్కడికక్కడ ఏడక గొడుగు పెట్టే బతుకులు కాదు వాళ్ళవి. మా బతుకులు అలాంటివి కావు. ఒక నిర్దిష్టమైన ప్రయాణం చేస్తున్నాం, నిర్దిష్టమైన వ్యాపారంలో ఉన్నాం, కళామ తల్లి బిడ్డలుగా ఉన్నాం. మీకు మళ్ళీ చిల్లర వేషాలు వేసి ఎక్కడికి ఏ ఎండక ఎడుగు గొడుగు పెట్టి రంగులు మార్చి ఊసరు వెళ్ళి బతుకులు మావి కావు. మీ బతుకులు అలాంటివి, మీ బతుకులు అంటే మీ కర్మ. మీ రాజకీయాలు అలాంటి కానీ మీ కర్మ. మీ బతుకులు మా మీద మాతోటి పోల్చుకోవడానికి అర్హత ఎక్కడిది మీకు? మా జీవితాలతో పోల్చుకునే అర్హత ఎక్కడిది మీకు? అని మీరు దాచుకుంటాం తప్పితే, మీకు అవినీతి ఆరోపణలు అబద్ధాలు తప్పితే ఏముంది మీ దగ్గర? ఒక నిజాయితీ వద్దా మీలో? మీరు మాట్లాడే దాంట్లో లెక్క పెడితే 199 అబద్ధాలు ఉంటాయి. మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారు, మా అక్కినేని ఫ్యామిలీ గురించి చిల్లర భాషలు, చిల్లర వ్యాఖ్యానాలు చేస్తారా? రేవంత్ కేటీఆర్ గురించి ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఒక్క ఆధారం చూపించు. ఛాలెంజ్. సరే, అయితే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ గురించి కానీ, నాగచైతన్య, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా చాలా ఇండస్ట్రీ పేర్లు మెన్షన్ చేశారు కదా. మరి ఇండస్ట్రీ పరంగా కానీ, మా అసోసియేషన్ పరంగా కానీ ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది? అయ్యో, ఇండస్ట్రీ పరంగా అందరూ స్పందిస్తున్నారు. నాని స్పందించాడు, జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు, అందరూ స్పందిస్తాం. చిరంజీవి గారు ట్వీట్ పెట్టి అందరూ స్పందిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నాగార్జున చేసిన ఇది ఏదో ఇప్పుడు ఎన్కన్వెన్షన్, ఎందుకు ఎవరో స్పందించలేదు. ఎందుకు స్పందించలా?
మాకు విజ్ఞత ఉంది. మాకు ఒక ఎన్ కన్వెన్షన్ అది అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి అది కోర్టులో ఉంది. అది రూల్స్ గవర్నమెంట్ తోటి పర్మిషన్లు తీసుకున్నాను అంటున్నాడు ఆయన, వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు. సో అవన్నీ ఆ సంబంధం, అది వ్యాపార సంబంధం, అది దాని గురించి కనుక మేము ఎవరూ స్పందించాలి. అది నిజమో అబద్ధమో కోర్టులు తెలుస్తుందిలే రేపు అని ఊరుకున్నాం. ఇది కాదు, ఇది అలాంటిది కాదు, ఇది పర్సనల్ వ్యక్తిత్వాన్ని భంగపరిచే మాటలు, వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు. ఆ నాగార్జున వ్యక్తిత్వం ముందు, అక్కినేని ఫ్యామిలీ వ్యక్తిత్వం ముందు మీ బతుకులేంటని కంపేర్ చేస్తే మీరు ఎక్కడ ఉంటారు? మీ బతుకులు ఖాళీ గోటికి కూడా పనికిరారు ఆ కుటుంబం యొక్క దీనికి, మీ బతుకులకి. ఏం మాట్లాడుతున్నారు మీరు?